హైదరాబాద్లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు సీఈఓ ఇంట్లోకి వచ్చి కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో తూట కాలికి తగలడం వల్ల బాధితుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు దుండగుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 సమయంలో మసాబ్ ట్యాంక్ శాంతినగర్లో కాల్పుల మోత ఉలిక్కిపడేలా చేసింది. శ్రీదుర్గ కనుముళ్లి అపార్ట్మెంట్లో నివాసముంటున్న కేబీఎస్ బ్యాంకు సీఈఓ మన్మత్ దలాయిపై దుండగుడు 2 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు కిందనే ఉన్న వాచ్మెన్ను కలిసి బ్యాంకు అధికారి మన్మత్ దలాయిని కలవాలని చెప్పాడు. ఇదే విషయాన్ని వాచ్మెన్ ఇంటర్కమ్ ద్వారా దలాయికి సమాచారం అందించాడు. ఆయన సూచన మేరకు దుండగుడిని ఫ్లాట్కు తీసుకువెళ్లి వాచ్మెన్ కిందికి వచ్చాడు. కొద్దిసేపటికే కాల్పుల శబ్దం వినిపించింది. కాల్పుల్లో దలాయి గాయపడ్డం వల్ల దుండగుడు రివాల్వర్తో పారిపోయాడు. చేతిలో రివాల్వర్ ఉండడం వల్ల ఆపేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. తక్షణమే పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డిలతో పాటు పలువురు టాస్క్ ఫోర్స్ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం తూటాను స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరించింది. ప్రత్యేక బృందాలు దర్యాప్తు మొదలుపెట్టాయి. ప్లాట్ నంబర్ తెలుసా సార్ అని నేనన్నా, తెలియదు కారు తెలుసు అని కారు అన్నీ లెంకుతుంటే నేనేం చేసిన, ఆయన కార్లు లెంకుతుండు కదా అని నేను ఆయనతో అమ్మకు ఫోన్ చేసిన. अम्मा एक आदमी आ गया है, ऊपर लेके आना न कब बोलना अम्मा हे ठीक है शंकर लेके आओ అని ఆయన అంటే నేను వచ్చి బెల్ కొట్టిన మా సారు డోర్ తీస్తాకలా సారు ఒక ఆయన వచ్చిండు మాట్లా శంకర్ పర్వాలేదు అన్నాడు. ఆయనతో మా సారు ఈ కుర్చీ మీద ఆయనను కూర్చుని పెట్టిండు. ఆ కుర్చీ మీద మా సార్ కూర్చుండు. మా ఆయన కిందికి వచ్చేసిండు. కిందికి రాగానే కాల్ చేసిండంట. ఫస్ట్ గోడకు కాల్చిండంట. గోడకు కాల్చిన తర్వాత ఇక్కడ తోడకు కాల్చిండు. సార్ను తోడకు కాలవంగానే మా ఆయన ఏమో సప్పుడు వచ్చిందని మీది కురికొచ్చిండు. ఇది కురికి రాగానే ఆయన కిందికి దన ఉరికిపోయిండు. ఫోన్ చేయించి పైకి వెళ్ళగానే డోర్ వేసేసి ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి బంగారం డబ్బు కార్డు అన్నీ ఇచ్చేయమన్నారంట. డబ్బు లేదు ఇంట్లో ఎందుకు ఉంటుంది అంటే ఏటీఎం కార్డులు ఇమ్మంటే ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళారంట. వెళ్తే పక్కన బెడ్రూమ్ డోర్ వేస్తుంటే డోర్ సందులో నుంచి షూట్ చేస్తే లెఫ్ట్ లెగ్ బుల్లెట్ దిగి బ్లడ్ ఇల్లంతా అయిపోయింది. భయంతో డోర్ వేసేసుకున్నారు. డోర్ వేసేసుకుంటే ఇంకా తర్వాత దొంగ పారిపోయాడు. ఘటనలో గాయపడ్డ దలాయిని కుటుంబ సభ్యులు కేర్ ఆసుపత్రికి తరలించారు. సిపి మహేందర్ రెడ్డి, డీసీపీ వెంకటేశ్వరరావులతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు దలాయిని పరామర్శించారు. ఆర్థికపరమైన లావాదేవీలా లేక దోపిడీ కోసం వచ్చి కాల్పులు జరిపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎవరు చేస్తుంటారు, గతంలో పరిచయమైన వ్యక్తి, బ్యాంకు రిలేషన్స్, బ్యాంకు ట్రాన్సాక్షన్స్కు సంబంధించిన విషయంలో వచ్చాడా లేక ఒక కంప్లీట్గా అన్నోన్ పర్సనా, ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ద్వారా ఎవరి ద్వారానైనా వచ్చి ఉండొచ్చా, ఈ అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా కేసును తొందరగానే మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. పట్టపగలే తుపాకీ చేత పట్టుకుని దుండగుడు రావడం వల్ల ముందస్తు ప్రణాళికతోనే వచ్చాడా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.